ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 మే నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలలో భాగంగా ధనురాశి వాళ్ళకి, ధనుస్సులో పుట్టినటువంటి రాశి ఫలాలు వాళ్ళకి చెప్పుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఈ రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ మే 1వ తేదీన మారుతూ 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కాస్త జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా ఈశ్వరారాధన చేయడం ద్వారా మాత్రమే ఈ ఆరోగ్య సమస్యల నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని అందరూ పొందుతారు. అవకాశం అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేయడం, స్తోత్రాలు వినడం, అంతేకాకుండా అవకాశం ఉంటే రుద్ర అభిషేకాలు మొదలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేయడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ప్రధానంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఉన్నటువంటి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం, మంచి అనుకూలమైనటువంటి స్థితి వీళ్ళకి సహజంగా వీళ్ళకు ఉన్నటువంటి మనోబలం వల్ల కానీ, విల్ పవర్, వారికి అంతర్గతంగా ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలించేటటువంటి రోజులుగా మనం భావించవచ్చు. కష్టాలు ఏదొచ్చినా సరే అధిగమించేటటువంటి అవకాశంగా మనం ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో 25వ తేదీ వరకు కూడా ఉంది. కాబట్టి మంచి ఫలితాలు, వివాహపరమైనటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేయడం 25వ తేదీ లోపే చేస్తే మంచిదని నా సూచన. ఎందుకంటే మంచి అనుకూలమైనటువంటి స్థితి శుక్రుడిది 25వ తేదీ వరకు మంచిగా ఉంది. కాకపోతే ఈ 11వ తేదీ వరకు బుధుడి యొక్క స్థితి వల్ల, అంటే 11వ తేదీ వరకు అనుకూలమైనటువంటి స్థితి, ఇంకా 25వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంకా అనుకూలమైనటువంటి స్థితి వివాహపరమైనటువంటి విషయాల్లో. అందుకోసమే ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా 11వ తేదీ లోపే నిర్ణయం చేయడం, వాటి నిర్ణయాలు సఫలమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా వివాహ ప్రయత్నాలు సఫలం చేసి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి 11వ తేదీలోపు. ఒకవేళ 11వ తేదీ దాటినప్పటికీ కూడా 25వ తేదీలోపు కనుక ప్రయత్నం చేయడం అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా వీరికి రవి యొక్క స్థితి, అంటే రవి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారేటటువంటి రోజు 15వ తేదీ, మే 15వ తేదీ నాడు రవి మంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళతారు. వీళ్ళకి ఎంత అననుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మంచి శుభకార్యాల్లో పాల్గొంటూ, విశేషమైనటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉన్నటువంటి అన్ని కష్టాల నుంచి అధిగమించే ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులే కానీ, పూజాది కార్యక్రమాలే కానివ్వండి, తరువాత విశేష దర్శనాలే కానివ్వండి, ఏదైనా ప్రయత్నం చేస్తే ఇప్పుడు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ఫలితాలని పొందడానికి చేసే ప్రయత్నాలు ఈ నెల అత్యంత అనుకూలమైనటువంటి స్థితి 15వ తేదీ నుంచి. కాబట్టి అందరూ కూడా ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల అనుకూలమైనటువంటి స్థితి పొందుతారు. ఎంత అననుకూలమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి స్థితిని పొందేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా ఈశ్వర దర్శనాలు, ఈశ్వర ఆరాధనలు చేయడం చాలా అత్యంత అవసరం. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలు వింటూ చేసేటటువంటి పనులు అన్నిట్లలో కూడా మంచి అవకాశాలని కల్పించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలని ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.